వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి 5 రకాల అలంకరణలు చేశారు. పసుపు, కుంకుమ, పుష్పాలు, అక్షతలతో పంచామృత దేవి అష్టోత్తర పూజ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. चिंतितार्थप्रदाय नमः. ओम भक्त लक्ष्मण विनाशिनी नमः. ओम समत्वदाय नमः. ओम वेद वैद्याय नमः. ओम सर्वपूजिताय नमः. ओम कुसुमपुत्रकाय नमः. ओम कुसुमांबवत्सलाय नमः. ओम जगत्पादाय नमः. ओम महासिद्धे नमः. ओम महेश्वराय नमः. ओम महादेवी नमः. ओम महाकालाय नमः. ओम शक्ति नमः. ओम कल्पवृक्षाय नमः. ओम कामदेवाय नमः. ओम चितामणिरूपिणी नमः. अनिति एकदा ब्रह्मणते एकदैव यजमान ऐश्वर्य साम्राज्य सर्वेश्वरराज्यं महागणाधिदेवतामदस्य महागणाधिदेवता प्रीत्यर्थं पंचमातृदेवता प्रीत्यर्थं की पंचमातृकी. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గ టీడీపీ అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నాజర్పేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో కోలాహలంగా జరిగింది. తెనాలి నియోజకవర్గంలోని బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామ వార్డు కమిటీలు, క్లస్టర్, యూనిట్, బూత్, పట్టణ, మండల, కొల్లిపర మండల పార్టీ నూతన కమిటీల సభ్యులతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆలపాటి గుర్తు చేశారు. నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిర్వహించి ఆ సందర్భంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గాలన్నింటినీ కూడా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ రోజున నాయకత్వానికి అధినాయకత్వం నుంచి ఇచ్చే పిలుపు, ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజలకి హామీలు ఇచ్చాం, ప్రభుత్వం పనిచేస్తా ఉంది, ప్రజలు అందుకుంటా ఉన్నారు, కార్యకర్తలు పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా లోటు రాకుండా, నిర్వీర్యం చెందకుండా పార్టీకి ఎప్పుడు వెన్నుంటూ ఉంటూ ఈ పార్టీని అపజయం అనే పదానికి అర్థం లేకుండా కష్టపడాలని, దాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే పార్టీని కాపాడుకుంటూ, ప్రక్షాళన చేసుకుంటూ, సమస్యల్ని పరిష్కరించుకుంటూ, ప్రజలకి చేదోడుగా ఉంటూ, పార్టీకి వెన్నుముగా ఉండే కార్యకర్తను రక్షించుకుంటూ కార్యోన్ముఖులు అవ్వాలని చెప్పి ఈ రోజున పిలిపిస్తా ఉంది. దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల యొక్క అభివృద్ధి, అన్ని రంగాల్లో సమన్వయంతో కూడినటువంటి సామాజిక మార్పుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాజం అభివృద్ధి చెందాలి, అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా పయనించాలి ఈ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నిరంతరం పనిచేసే కూటమి నాయకత్వానికి, చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఈనాడు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వారందరికీ కూడా విజ్ఞప్తి, మన బాధ్యత ఈ పార్టీ రక్షణ. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ సంపద సృష్టించని ప్రభుత్వం అప్పులు చేస్తూ పబ్బం గడుపుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. సంపద సృష్టిస్తామన్నటువంటి పేరుతో సంపద సృష్టించకపోగా రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి అప్పుల ఊబిలోకి నెట్టివేసింది. ఇప్పటికే 2 సంవత్సరాల కాలానికి 2,50,000 కోట్ల రూపాయలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల నుంచి, ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి, ఇతర దేశాల నుంచి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ల దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు తీసుకొని ఆయన పప్పులు బెల్లాలు పెడుతున్నా అని చెప్పి భ్రమింపజేస్తూ ఉన్నాడు.
సంపద సృష్టించాలంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగాలి. ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల కాలంలో పారిశ్రామిక రంగానికి సంబంధించి ఒక్క ముందడుగు వేశాం. దాని ద్వారా ఇంత ఉత్పత్తి అయింది, ఇంత మార్కెటీకరణ జరిగింది, తద్వారా ఈ ఆదాయం వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా గణాంకాలు వివరించగలడా అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము అడుగుతూ ఉన్నాం. ఏ పద్ధతుల్లో నువ్వు సంపద సృష్టిస్తావంటే ఈరోజు ఆయన పారిశ్రామికవేత్తలు ఇచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి లేదా పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి నేను సంపద సృష్టించి పేదరికం లేకుండా నిర్మూలిస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇంతకంటే అశాస్త్రీయమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఏ పారిశ్రామికవేత్త అయినా సరే ఈ రాష్ట్రంలో మొన్న టీసీఎస్ కంపెనీ వచ్చింది, విశాఖపట్నానికి టీసీఎస్ కంపెనీ తీసుకొని వచ్చావు. 22 ఎకరాలు 400 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విలువైన భూమిని ఎకరా 19 పైసలకు వాళ్ళకు కట్టబెట్టావు. ఆ టీసీఎస్ కంపెనీ ఎన్ని ఉద్యోగాలను క్రియేట్ చేస్తూ ఉంది, ఎంతమందికి ఉపాధి కల్పన చేస్తూ ఉందో చెప్పమంటే జవాబు లేదు. పైగా గత ప్రభుత్వంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కు సంబంధించినటువంటి పెద్ద బోగస్ కంపెనీ, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అని చెప్పి ప్రకటించావు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించి మీరు కరేడులో 8,600 ఎకరాలు భూమిని ఎలా కట్టబెడతా ఉన్నారు? 3 పంటలు పండేటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఉన్నటువంటి ఆ భూములు ఎలా కట్టబెడుతున్నారంటే దానికి జవాబు లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక మాట అనే పద్ధతిలో ఇలాంటి అంశాలు మనకు రూఢి అవుతూ ఉన్నాయి. నాడేమో కార్పొరేట్లకు అన్నావు, నేడేమో కార్పొరేట్లకు ఈ ప్రభుత్వం కూడా ఊడిగం చేస్తూ ఉంది. అది విశాఖపట్నం దగ్గర మొదలుకొని, నక్కపల్లి దగ్గర మొదలుకొని, మన నెల్లూరు దగ్గర మొదలుకొని, ప్రకాశం జిల్లా మొదలుకొని నేటి కడప జిల్లా వరకు ఎక్కడ చూసినా కూడా విస్తృతంగా భూములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతా ఉన్నారు. భూ బ్యాంకు పేరుతో ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలను సమీకరణ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొనసాగుతూ ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యత క్రమం లేకుండా పోతా ఉంది. అందుకనే సిపిఐగా మేము చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మీరు నరేంద్ర మోడీని పొగడ, నరేంద్ర మోడీ లోకేష్ బాబును పొగడ, లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ పొగడ, మీరు పొగుడుకుంటా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ హక్కును కూడా సాధించినటువంటి పాపాన మీరు పోలేదు. పైగా ఈయన ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు. నిన్న ఆడికి పోయాడు, తిరుపతికి పోయాడు. తిరుపతి పోయి 2 లక్షల బుక్కులు చదివాలని చెప్పి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ను సూటిగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అడుగుతుంది, నువ్వు ఏం బుక్కులు చదివావో మాకు తెలియదు, కానీ వృక్షశాస్త్రం ఒక బుక్కు తెచ్చుకొని చదువుకుంటే బాగుపడతామని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నటులు అంజలి, శ్రీనివాసరెడ్డి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశరచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. మంచి దర్శనం బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము. సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకొకసారి రావడానికి. ఈ రోజు స్వామివారి నిజరూప దర్శనం జరగటం చాలా అద్భుతం. చాలా చక్కటి దర్శనం జరిగింది. చక్కటి ప్రసాదాలు, చాలా తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ఘనంగా ప్రారంభమైన 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు, సీఎం చంద్రబాబు నాయకత్వంపై పారిశ్రామికవేత్తల ప్రశంసలు. విశాఖలో సిఐఐ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని ఉద్ఘాటన. వైసీపీ హయాంలో చేసినవన్నీ తానే చేసినట్లుగా సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.